పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రతి విశ్వాసిగా నీవు ఈరోజు ఉన్నావు దేవుని మందిరంలో, నీవు పరీక్షించాలి. దేవుడే అంటున్నాడు, పరీక్షించు. అబద్ధ బోధకులు ఉన్నారు, నిజమైన బోధకులు ఉన్నారు ఈ లోకంలో. నువ్వు ఏ ఒక్క బోధ విని ఈరోజు నా మందిరంలోకి వస్తున్నావు? ఏ ఒక్క బోధ విని నీవు నీ యొక్క మనసును మార్చుకుంటున్నావు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చారని ఒప్పుకున్నారో, ఆ యొక్క బోధ ప్రకటిస్తున్నారో, ఆ యొక్క బోధ నిజమైన బోధ అని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరైతే యెహోవా దేవుడు మాత్రమే ఉన్నాడు, ఇంకొక దేవుడు లేదు, లేదా అన్య దేవతలు ఉన్నాయి అంతే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కానీ యెహోవా దేవుడు కానీ ఎవరూ లేరు అని భ్రమ పట్టిస్తూ ఉన్నారన్నప్పటికీ కూడా అటువంటి అబద్ధ బోధ నీవు వినవద్దని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక.